సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ బుడమేరు ఉప్పొంగడంతో వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని అపార్ట్మెంట్లపైకి ఎక్కుతున్నారు. 3 రోజులవుతున్న వరద బాధితుల్ని ప్రభుత్వం ఇంకా ఒడ్డుకు చేర్చలేదు. ఇప్పటికే 19 మంది జలసమాధయ్యారు. పాల కోసం పసిపిల్లలు, ఆహారం, మెడిసిన్స్ కోసం పెద్దలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహానికి గురవుతున్నారు బాధితులు. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ సింగ్ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రజలు వరద ముప్పులో ఉన్న బతికున్నారా లేదా అని చూసేందుకు ఏ ఒక్క ప్రభుత్వ నేత కానీ అధికారి కానీ రాలేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు వరద బాధితులు. ఆహారం అందించడం కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి కార్యక్రమాలని చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని జనాలు ఆగ్రహానికి గురవుతున్నారు. వరద బాధితులకు బాస్ట్గా నిలిచారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితుల్ని పరామర్శించారు. వరద ప్రవాహంలో నడుచుకుంటూ వెళ్లి అక్కడి ప్రజల ఇబ్బందుల్ని స్వయంగా తెలుసుకున్నారు. వారి కష్టాలు, బాధలు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జగన్ దగ్గర వాళ్ళ గోడు చెప్పుకున్నారు వరద బాధితులు. ప్రభుత్వ పెద్దలు కన్నెత్తేనా చూడలేదని, కనీసం బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని జగన్ దగ్గర వాపోయారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు వైఎస్ జగన్. ఓవైపు విజయవాడ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు చేస్తున్న పనులపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డప్ బాబాయ్ రేంజ్లో ఆయన ఇస్తున్న కటింగ్స్ చూసి నివ్వెరపోతున్నారు. అన్ని కెమెరాల్లో తానే కనిపించాలి, అన్ని టీవీల్లో తానే రావాలి, అన్ని సోషల్ మీడియాలో తన గురించే చర్చ సాగారనే రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. వరద మొత్తం తానే ఒంటి చేత్తో ఆపేశారనే తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ డోర్నకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క వెళ్లనున్నారు. జూరాల జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో 40 గేట్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 5.4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా వచ్చినట్లుగా 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. వరద ఉధృతి పెరగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలపై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బ్యారేజీకి 11 లక్షల పైనే వరద ప్రవాహం కొనసాగుతోంది. బోట్లు ఢీకొని 69, 70 పిఎస్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. 67, 68 గేట్లు దెబ్బతినడంతో వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులు వస్తే దిగువకు విడుదల చేయడం సవాల్గా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. వర్షాధారంపైన ఆధారపడిన ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. హైదరాబాద్ శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగు పారుతున్న అందాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. మూసీ నదికి వరద పోటెత్తడంతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కాగా రిజర్వాయర్లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో అధికారులు 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎటకేలకు వరద సహాయక చర్యల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. 4 రోజులుగా వాలంటీర్లను వినియోగించి ప్రభుత్వం జనం కష్టాలు వర్ణాతీతంగా మారడంతో ఆలోచన మార్చుకుంది. వాలంటీర్లు లేకపోతే బాధితుల్ని ఆదుకోలేమని ప్రభుత్వం గుర్తించింది. వరద సహాయక చర్యల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును మంత్రి శ్రీధర్ బాబు, ఖానాపూర్ ఎమ్మెల్యే బుజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్లను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. ప్రజలు ఎవరూ ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని కోరారు. భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని వదలడంతో గోదావరి ఒడ్డున ఉన్న పావెల్ గ్రామంలోని సాంబయ్య ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. వరదలో చిక్కుకున్న సాధువులు 24 ఆవుల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించారు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. సిరికొండ మండలం కొండూరు లో లెవెల్ వంతెన వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. కొండూరు గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి బైక్పై వంతెనను దాటేందుకు ప్రయత్నించగా బైక్తో పాటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
గ్రామస్తులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. బైక్ వరదలో కొట్టుకుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితుల సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడలేదని రేగా కాంతారావు అన్నారు. ప్రజల్ని ఆదుకోవాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో వరదల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డ కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. వరదల వల్ల నష్టపోయిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా పామాపురం వద్ద ఊకచెట్టు వాగు సమీపంలో శ్రీ భ్రమరాంబ సమేత రామేశ్వరాలయం పక్కన కృష్ణమ్మ ప్రవహిస్తోంది. నది మధ్యలో ఉన్న 36 అడుగుల భారీ శివుడి విగ్రహం వరదలో చిక్కుకుంది. నది ప్రవాహాన్ని పరమశివుడి విగ్రహానికి చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కిన్నెరసాని గ్రామంలో వరద ధాటికి దెబ్బతిన్న నివాసాల్ని, జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా కిన్నెరసాని గేట్లు ఎత్తారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ప్రాజెక్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. నర్సంపేట డివిజన్లోని నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో కురిసిన వర్షాలకు వరి 2,958 ఎకరాలు, పత్తి 2,985 ఎకరాలు, మొక్కజొన్న 590 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వర్ధన్నపేట డివిజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ వెల్లడించారు. భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలమైంది. జాతీయ రహదారి జలగలంచ వద్ద రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క సారాళమ్మ, బొగతి జలపాతాల సందర్శనను అధికారులు నిలిపివేశారు. రామప్ప, లక్నవరం సరస్సులకు భారీగా వరద నీరు పోటెత్తడంతో జలకలను సంతరించుకున్నాయి. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని ముంపు ప్రాంతాల్ని డోర్నకర్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పరిశీలించారు. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జ్ పరిసరాల్లో కోత గురైన ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు నివారణ చర్యలపై అధికారులపై చర్చించారు. సీతారాం తండాలో ముంపు బాధిత ఇళ్లను పరిశీలించడంతో పాటు బాధితుల్ని పరామర్శించి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పర్యటించారు. తాడూరు, నాగర్ కర్నూలు, బిజినపల్లి మండలాల్లో చెరువులు, కుంటల్ని పరిశీలించారు. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి తెగిన చెరువు కట్టల పరిస్థితి తెలుసుకున్నారు. నేరెళ్లపల్లి చెరువును సందర్శించిన ఎమ్మెల్యే జలాలకు పూజలు చేసి పూలు సమర్పించారు. తిమ్మాజిపేట మండలంలో కూలిన పాఠశాల ప్రహరీ గోడను పరిశీలించారు. భారీ వర్షాలకు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి చెరువులు తలపిస్తున్నాయి. ఆసిఫాబాద్ మండలం తుంపేలు నుంచి మాలనుగందుకి వెళ్లే మార్గంలో ఉన్న లెవెల్ వంతెన రోడ్డు కోతకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోంది, గోండు, గూడ, కుటోదా, మనకపూర, షేకన్ గోంది గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ సమీప ప్రాంతంలోని డిండివాగులో చేపల వేటకు వెళ్లిన 11 మంది చెంచులు వరదలో చిక్కుకుపోయారు. డిండివాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగులోనే బండలపై ఉన్నారు. వారి కోసం అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. నారా లోకేష్కు ఎక్స్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఆ రోజు మీ ఇంటిని ముంచావంటూ ఆరోపణలు చేసి ఇప్పుడు నువ్వే ముంచుకున్నావు అంటూ ట్వీట్ చేశారు అనిల్. ఆ రోజు కరకట్టపై అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవల్ని అడుగుపెట్టామని చెప్పి ఇప్పుడు మీరే ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డుపెట్టుకున్నారా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పాతూరు చెన్నకేశవ ఆలయానికి చెందిన భూమి కబ్జా గురైనట్లు కలెక్టర్కు విశ్వసింధు సంస్థ డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దేవుని మన్యాన్ని దోపిడీదారులు మాయం చేస్తున్న ఎండోమెంట్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తక్షణమే దేవుని మాన్యాన్ని కాపాడాలన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఇప్పుడున్న 15,000 మందిని పీకేస్తున్నారని ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట వైన్ షాప్ల ఉద్యోగులు నిరసన తెలిపారు. 2019లో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగాలకు ఎంపికయ్యామని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అందరినీ తీసేస్తోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ వర్తింపజేయాలని విజయనగరం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు తమకు సహకారం అందించాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసి బయట నినాదాలు చేశారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో సెక్యూరిటీ బలోపేతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల గురించి చర్చించారు. ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి రక్షణగా షీ టీమ్స్ పాట్రోలింగ్ చేసేలా నిబంధనలు రూపొందించాలన్నారు.
అగ్రకులాల నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆఖరు వారవుతారని, రాబోయేది బీసీల రాజ్యమేనని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. కులగణన చేపట్టాలంటూ గత 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జక్కని సంజయ్ ఆరోగ్యం క్షీణించడంతో కాచిగూడలోని ప్రతిమా ఆసుపత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ కొట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని కత్వా చెరువుల పోతిన్కుంట, నేరేళ్ల నాలాలు, బల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ విలాస్ను హైడ్రా బృందం పరిశీలించింది. కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించడంతో వర్షం నీరు వస్తుందన్న ఆరోపణలతో హైడ్రా అధికారులు పరిశీలించారు. నాలాలు, కాలువలు ఆక్రమించుకోవడంతో దుండిగల్, జిన్నారం మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సర్పంచ్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సర్పంచ్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. 1100 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గవర్నర్ను కలిసి సర్పంచ్లు మొరపెట్టుకున్నారని, కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్లు ఎక్కడికి పోయాయని అడిగారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. డ్యూటీ వైద్యులతో పాటు అందుబాటులో లేని వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉన్నత వైద్యాధికారిని ఆదేశించారు. అందుబాటులో లేని సిహెచ్సి వైద్యుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. జనగామ జిల్లా రాఘవపూర్ గ్రామంలో ఇటీవల కొందరు వ్యక్తులు అంబేద్కర్ జెండా గద్దెను తొలగించడంపై దళిత సంఘాలు, ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. పోలీసుల చొరవతో జెండా గద్దెను తొలగించిన చోటే తిరిగి ఏర్పాటు చేసేందుకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. గ్రామస్తులందరి ఒప్పందంతో అంబేద్కర్ జెండా గద్దె సమస్య సద్దుమరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వనపర్తి జిల్లా పోలీస్ ఆఫీసులో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. గణేష్ మండపాల్ని ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖ వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని అనిరుద్ రెడ్డికి లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. నిరూపించకపోతే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఎక్కడైనా కబ్జాలు చేసి ఉంటే బయట పెట్టాలన్నారు.